హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా మంచి టిప్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ ఉన్నాయండి, చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చరికి దోసపిండి అండి. దోసపిండి అనేది మనం ఫస్టే మనం మిషన్లో ఆడించుకున్నా సరే, మనం చేసుకున్నా సరేనండి. ఫస్ట్ అయితే బాగానే ఉంటుందండి. సెకండ్ డే అయ్యేసరికి పులిసిపోతుందండి. అలా కొంచెం పులిసిపోతే పర్లేదండి, ఎక్కువగా పులిసిపోతే మనం తినేదానికి తినాలనిపించదండి. అలాంటప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామనంటే పులవకుండా దోసపిండి అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. తమలపాకులు ఉంటాయి కదండి, అవి ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. బాగా కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని మనం తమలపాకులు అనేవి ఇలా పెట్టాము అని అంటే, దోసపిండి పైన పెట్టాము అని అంటే దోసపిండి అనేది ఎక్కువగా పులవకుండా ఉంటుందండి. కొంచెం పులిస్తే పర్లేదండి, కానీ ఎక్కువగా పులిస్తే అది తినడం కూడా మంచిది కాదు కదండి హెల్త్కు. కాబట్టి ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఆనియన్ తీసుకోవాలండి. చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఈ ఆనియన్ వచ్చేసరికి చూడండి, ఆనియన్ వచ్చేసరికి మనం ఆనియన్ని రౌండ్గా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తానండి ఎలా కట్ చేయాలి అనేది. మీరు ఆ విధంగా కట్ చేసుకోండి. రౌండ్గా మనకి గుంత మాదిరి రావాలండి. గుంత మాదిరి ఎందుకు అని అంటే, మనం వచ్చేసరికి దాంట్లో ఒక ఒత్తి వేసి వెలిగించాలండి. అందుకోసమని కొంచెం రౌండ్గా వచ్చేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం కొంచెం ఆయిల్ వేస్తామని, ఆయిల్ అనేది ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలండి. దీపం నూనె ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలండి. పువ్వు ఒత్తి వేయాలండి. పువ్వు ఒత్తి వేసి నూనె వేసుకొని మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపం ఎందుకోసం అంటే, వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ ఇప్పుడు బట్టలు అనేవి మనం ఆరేసినప్పుడు ఆరకుండా ఉంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఈ చలికాలం, ఈ వర్షాలు పడేటప్పుడు అయితే మరీ ఎక్కువగా బట్టలు స్మెల్ వస్తాయండి. అలాంటి స్మెల్ ఉన్నా సరే, చిన్నపిల్లలు ఉంటే ఏదో ఒకటి వేస్తుంటారు. అలా వేసినప్పుడు స్మెల్ అనేది వస్తుంది కదండి. అలా అయినా బాత్రూమ్ పోసిన, చిన్నపిల్లలు ఉంటే పాస్ అనేది పోస్తారు కదండి, అలాంటప్పుడు స్మెల్ అనేది వస్తుందండి. అలాంటి స్మెల్ అనేది రాకుండా ఉండాలి అని అంటే మనకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మనకి ఈవినింగ్ పూట దోమలు, పురుగులు అనేవి వస్తాయి కదండి. అలాంటప్పుడు మనము మెయిన్ డోర్ దగ్గర అయితే పెట్టాము అని అంటే మంచి ఫ్రెషనర్, రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుందండి. అలానే దోమలు, పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి బిస్కెట్ ప్యాకెట్స్ అండి. బిస్కెట్ ప్యాకెట్ అనేది మనం ఓపెన్ చేసి అలానే పెడతామండి. అలా చేస్తే టేస్ట్ అనేది మారిపోతుందండి. టేస్ట్ మారేదే కాకుండా మెత్తగా అయిపోతాయండి. అలా మెత్తగా అయిపోతే ఎవ్వరు తినరండి అస్సలు. అలా లేకుండా మనం ఒక బాక్స్ ఉంటుంది కదండి, డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదండి, ఇలాంటి బాక్సులు మనకు ఏమైనా తెచ్చుకుంటే వస్తాయి కదండి. ఇలాంటి బాక్సులలో మనం నీట్గా బిస్కెట్ అనేది లోపల పెట్టేసి మనం నీట్గా క్లోజ్ చేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులైనా సరే అండి బిస్కెట్ టేస్ట్ అనేది మారదండి. మెత్తగా అవ్వడం కానీ ఏమీ అవ్వదండి. మనం ప్యాకెట్ ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందండి. తప్పకుండా ఎలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి, ఇప్పుడైతే ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకున్నానండి నేను. దాంట్లోకి వచ్చేసరికి పసుపు వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనె అనేది వేసుకోవాలండి. మీ దగ్గర ఆడించుకున్నది ఉంటే, మంచి కొబ్బరి నూనె ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అయితే పారాచూట్ ఉందండి, అదైతే నేను వేసుకున్నానండి. కొంచెమే వేసుకోవాలండి. అది మిక్స్ అయ్యేదానికి మనం కొంచెం కొబ్బరి నూనె అనేది వేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు చేతితోటైనా తోముకోవచ్చండి. ఇది గారెపళ్ళు ఉంటాయి కదండి, ఆ గారెపళ్ళు ఉన్న పచ్చగా ఉన్న పళ్ళు అలా ఉన్నప్పుడు మనము దీంతో క్లీన్ చేసుకున్నాము అని అంటే పళ్ళు అయితే చాలా బాగా క్లీన్ అవుతాయండి. మీరు ఇలా వారానికి ఒకసారి అయినా చేసుకోవచ్చు, డైలీ అయినా చేసుకోవచ్చు అండి. మేమైతే ఇలానే చేస్తున్నామండి. మా అత్తయ్య అయితే ఇది వాడుతుందండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనము వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి అనేది మనము పీల్ చేయాలన్నా కష్టమేనండి, మనం కట్ చేయాలన్నా కష్టమేనండి. ఇప్పుడు మనం ఒక టిప్ అయితే ఫాలో అయ్యాము అని అంటే మనం కట్ చేయడం ఈజీ అవుతుంది, పీల్ చేయడం కూడా, పొట్టు తీయడం కూడా ఈజీ అవుతుందండి.
అది ఎలా అంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చాకు తీసుకొని సెంటర్ ఉంటుంది కదండి, మధ్యలోకి మీరు బ్యాక్ సైడ్ తిప్పి, వెల్లుల్లి బ్యాక్ సైడ్ తిప్పి మీరు సెంటర్లో కట్ చేయాలండి. అలా సెంటర్లో కట్ చేస్తే మీకు ఆ పొట్టు అనేది, వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్నట్టు అవుతుంది, మనకు వెల్లుల్లి పొట్టు అనేది తీసుకున్నట్టు అవుతుందండి. చాలా సింపుల్గా తీసుకోవచ్చండి. మీరు ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుందండి. అందుకోసమనే నేను 1కి 2 సార్లు చూపిస్తున్నానండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను 1కి 2 సార్లు చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చూసారు కదండి. ఇలా ఎన్ని వెల్లుల్లి అయినా సరేనండి ఈజీగా చాలా నీట్గా పొట్టుతో పాటు మనం కట్ చేసుకోవడం కూడా చాలా నీట్గా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనము కూరగాయలు చాకుతో అలా కట్ చేస్తూ ఉంటాం కదండి, గోళ్ళు అనేవి డ్యామేజ్ అవుతాయండి. అప్పుడప్పుడు మనం కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తుంటాం కదండి. అలాంటప్పుడు గోళ్ళు అనేవి మనకి రాసుకున్నట్లు అలా అయిపోతాయండి, కొంచెం గీక్కున్నట్టు నల్లగా అలా అయిపోతాయండి. అలా అయిపోయినప్పుడు మనం ఒక్కసారి పేస్ట్ అనేది అప్లై చేసుకొని, గోళ్ళకి పేస్ట్ అనేది అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే, ఏ పేస్ట్ అయినా పర్లేదండి, క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ నలుపుదనం అనేది పోయి చేతులు అనేవి బాగా షైనీగా ఉంటాయండి. గోళ్ళు అనేవి చాలా షైనీగా ఉంటాయి. నేను ఒక సైడ్ పట్టిస్తున్నాను అండి, ఇంకో సైడ్ పట్టించలేదండి. మీకు పట్టించి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఆ గోళ్ళకి ఈ గోళ్ళకి, ఈ చేతికి ఆ చేతికి అనేది డిఫరెన్స్ మీరు చూసారనుకో మీకే అర్థమవుతుందండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే, మనం అన్నీ కట్ చేస్తూ ఉంటాం కాబట్టి వంట రూమ్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువగా క్లీన్ చేస్తుంటాం కాబట్టి నల్లగా అయిపోతుందండి వెనక గోళ్ళకి. మీరు ఒక్కసారి గమనిస్తే మీకే అర్థమవుతుందండి, నల్లగా అయిపోతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే, నీట్గా ఉండాలి అని అంటే, ఇలా ఒక్కసారి మీరు గోళ్ళకి ఇలా మనం పేస్ట్ అనేది అప్లై చేసుకొని బాగా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి. అంతేకాకుండా చాలా షైనీగా చాలా బాగుంటాయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్టే నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత చూపించాను చూడండి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. దీనికి డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా అప్పుడప్పుడు చేసుకున్నారు అని అంటే నీట్గా ఉంటుందండి, మనకి బాగుంటుంది, షైనీగా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందులోనూ చేతులు కూడా మంచి స్మెల్ వస్తాయండి. మనం పేస్ట్తో చేసాము అని అంటే చాలా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి కాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పున్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే అండి, చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు వచ్చేసరికి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయండి. అంతేకాకుండా నీరసంగా ఉన్నా, డల్గా ఉన్నా సరేనండి, ఒక్కసారి ఇలా ట్రై చేశారు అని అంటే మీకైతే ఆ కాళ్ళ నొప్పులు కానీ, నడుముల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నీరసం కానీ ఏమీ ఉండదండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. వేరుశెనగ పప్పులు ఉంటాయి కదండి, వేరుశెనగ ఇత్తనాలు ఉంటాయి కదండి, గ్రౌండ్ నట్ వచ్చేసరికి మీరు తీసుకొని వాటిని వాటర్లో వేసి నానబెట్టుకొని మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒక టైంలో అండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అండి ఇది తిన్నారు అని అంటే మీకైతే అలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనిలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు అనేవి దూరం అవుతాయండి. ఫ్రై చేయకుండా నానబెట్టిన పచ్చి పల్లీలే తినడానికి ట్రై చేయండి. అలా తింటేనే మీకు దీని రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. పసుపు అండి. పసుపు అనేది మనం ఎక్కువగా తెచ్చుకుంటామండి. కొంతమంది అయితే పసుపు అనేది ఆడించుకుంటారు కదండి, అలాంటి వాళ్ళైతే చాలా ఎక్కువగా ఆడించుకుంటారండి. ఒక్కటేసారి మనం ఆడించుకుంటాం కాబట్టి ఒక్కసారి ఆడించుకుంటామండి, అప్పుడైతే ఎక్కువ పసుపు ఉంటుందండి. ఆ పసుపు అనేది స్టోర్ చేసుకోలేకపోతే పురుగులు అనేవి పడతాయండి. పురుగులు పడితే మనం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఏం లేదండి, పసుపులో వచ్చేసరికి మిరియాలు అనేది వేయాలండి. చూస్తే మీకే అర్థమవుతుందండి, మిరియాలు వేసానండి. ఇలా మిరియాలు వేసుకొని మనం స్టోర్ చేసుకున్నామనంటే పసుపు అనేది ఎన్ని రోజులైనా సరేనండి పురుగులు అనేవి పట్టకుండా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళకి, ఎక్కువగా పసుపు ఇంట్లో ఉంటుంది అనే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.